జగదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కి మద్దతుగా మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కొంపెల్లి కరుణాకర్, మాజీ ఎంపీటీసీ సబితా దయాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం చేయమని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరుగుతుందని, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలంటే ఎంపీ అభ్యర్థులు గెలవడం ఎంతో ముఖ్యమని, తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో నీలం మధు ముదిరాజ్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారి గెలుపు కోసం మండల నాయకులతో పాటు జగదేపూర్ గ్రామ యూత్, మైనార్టీ, బీసీ, ఎస్టీ సెల్ అన్ని విభాగాల కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తానని హామీ ఇచ్చిండో అందులో 5 హామీలు ఇప్పటికీ అమలైన హామీలన్నీ ఓటర్లకు వివరిస్తూ మరి 6వ పథకం కూడా ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో పలు బహిరంగ సభల్లో చెప్పినాడు. అదే విషయం మేము ప్రజలందరూ వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేయమని అందరికీ ప్రాధాన్యపడడం జరిగింది. అందరి నుంచి భారీ స్పందన ఉన్నది. వారందరూ ఆ పథకాలందరూ మేమందరం తీసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు పేద ఇంటింటికి చేరినాయి. ఖచ్చితంగా ఈసారి మేము కూడా అందరం అన్ని ఓట్లను వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారిని అత్యధిక మేరతో గెలిపిస్తున్న ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఈ స్పందనతో మాకు ఆశ రెట్టింపై ఖచ్చితంగా ఈ పార్లమెంట్ స్థానాన్ని 5 లక్షల పైచిలకు